ఎవరు చెప్పే సంగతులు ఇవి? చెప్పాలి. ఎవరు చెప్పే సంగతులు? కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని 7 దీప స్తంభాల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. యోహానుకు దేవుడిచ్చిన పద్మోసు దీవిలో ఆయన ఉన్నప్పుడు, ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు తనకు అందించిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో దేవుడు సంచరిస్తున్నట్లు కనిపించారు. తన కుడి చేతిలో 7 నక్షత్రాలు కలిగి ఉన్నారు ప్రభు. అదే సమయంలో 7 దీప స్తంభాల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఎందుకంటే ఆ దీప స్తంభాలన్నిటిని వెలిగించాలని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. దీపస్తంభాలు అనే దాన్ని సంఘానికి పోలుస్తాం, మందిరానికి, సేవకు పోల్చడం జరుగుతుంది. దేవుడు మందిరంలో సంచరిస్తూ ఉంటాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా. ఆ మధ్య ఇలాగే ఒక ప్రార్థన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో గంట 2 గంటలు ఎస్ఎన్ గారు వస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది, సిద్ధపడుతున్నాం. నేను అక్కడ కూర్చొని ఆ మందిరంలో పనులు చేపిస్తూ ఉన్నాను. ఓ తల్లి వచ్చింది, అక్కడికి వచ్చి మొత్తం మందిరం అంతా వెతుకుతుంది. నేనమ్మా ఏమ్మా రే ఎవరు రాది కూసో. తల్లి వచ్చి మందిరం అంతా వెతుకుతుంటే, మా ఎవరిని వెతుకుతున్నావు అని అంటే, ఉండయ్యా కనబట్టలేదేంటి అని ఎదుగుతుంది. ఎవరైనా తప్పిపోయారా? ఎవరిని వెతుకుతున్నంటే, ప్రభుని వెతుకుతున్నానయ్యా అంటుంది. యేసు ప్రభుని ఎదుగుతున్నానంటే, యేసు ప్రభుని వెతకడం ఏంటమ్మా అంటే, ఈ చర్చిలో ఎక్కడ యేసు ప్రభు సిలువ కనబడట్లేదు అంటుంది. అదేంట చర్చ్ అంటే మరి సిలువ పెట్టాలి కదా, యేసు ప్రభు బొమ్మ పెట్టాలి కదా, ఆయన ఎక్కడ పెట్టలేదేంటి, కనబడట్లేదేంటి అని అడిగితే నేను అన్నాను, ఈ చర్చిలో యేసు ప్రభుని ఏదో ఒక గోడకేసి కట్టేసే చర్చ్ కాదమ్మా ఇది. ఈ చర్చ్ అంతటా ఆయన సంచరిస్తూ ఉంటాడు. చెప్పండి కూడా గట్టిగా హల్లెలూయా. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయన మహిమ ఈ మందిరం అంతా నిండుకొని ఉంటుంది. మనం ఆరాధించే దేవుడు సంఘములో సంచరిస్తూ ఉంటాడు. ప్రతి దీపస్తంభాన్ని ఆయన ప్రకాశింప చేయాలని కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ దీపం ఆరిపోకూడదు, ఏ దీపానికి చీకటి కమ్ముకోకూడదు, ఏ విశ్వాసి కృంగిపోకూడదు. అందరూ వెలగాలి, అందరి జీవితాలు వెలిగించాలి, ప్రతి వారి చీకటి వెలుగుగా మారాలని దీపాలు ఆయన వెలిగిస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, మరి ఈ ప్రశస్త వేళ, ఈ నూతన ప్రార్థన మందులో ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. నేను నమ్ముతున్నాను, ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరు చీకటితో తిరిగి వెళ్ళరండి. మీరు ఒక్కొక్కరిని దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. ఒక్కొక్కరిని ప్రకాశింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక ఆలయంలో సంచరించాలంటే ఆ ఆలయం పవిత్రంగా ఉండాలి. దేవుడు ఒక కుటుంబంలో ఆయన సంచారం ఉండాలంటే, ఆయన సన్నిధి ప్రసన్నత ఉండాలంటే అక్కడ పరిశుద్ధత ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిని నీవు రుచి చూడకపోవడానికి కారణాలు ఏంటి? దేవుడు నీ కుటుంబంలో సంచరిస్తున్నట్లు నీవు గుర్తించకపోవడానికి, గమనించకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధి లేకపోవడానికి కారణాలు ఏంటంటే పరిశుద్ధత లేకపోవడం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఎందుకు సంచరిస్తాడంటే నిన్ను విడిపిస్తాడు, శత్రువుని నీ చేతికి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శత్రు నీ చేతిలో ఉంటాడు, శత్రు నీ కాళ్ళ దగ్గర ఉంటాడు, శత్రు నీ స్వాధీనంలో ఉంటాడు. నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తాడు, నీ శత్రుక్రియలన్నిటినీ నీ స్వాధీనపరుస్తాడు. నిన్ను అన్ని సమస్యల నుండి విడిపించాలని నీ పాళెములో ప్రభు సంచరిస్తూ ఉంటాడు. కానీ ఆయన నీ పాళెములో సంచరిస్తుండగా అసహ్యమైనది, హేయమైనది, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా ఉంటే నిన్ను విడిచిపెట్టే ప్రమాదాలు ఉంటుంది. కాబట్టి పాళయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పవిత్రత ఎక్కడుంటుందో, పరిశుద్ధత ఎక్కడుంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలు పవిత్రంగా బ్రతకాలి. నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ చూపు పవిత్రంగా ఉండాలి. మందిరం, నా ఆలయం పరిశుద్ధమైనది, దేవుని మందిరం, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఆలయం మీరే అని రాయబడింది. కాబట్టి నిజమైన ఆలయమైన మందిరమైన మనం ఈరోజు పరిశుద్ధంగా ఉంటున్నామా? ఎన్నో సమస్యలు, ఎన్నో పనికి మాలిన వ్యవహారాలన్నిటిని కూడా మనసులో పెట్టుకొని చెత్త కుండిలాగా మారామా? యేసన్న గారు అంటూ ఉంటారు,
పల్లెటూరులో మామూలుగా పాల లారీ వస్తుంది. ఉదయాన్నే పాల కేంద్రానికి వెళ్ళడానికి పాల లారీ వస్తుంది. ఏం మోసుకొని వెళ్తుందండి అది చెప్పాలి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పాలు అమ్మాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ఆ కేంద్రానికి పాలు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి పాలు పోస్తే ఆ లారీ దాన్ని నింపుకొని వెళుతుంది. అదే ఊర్లోనికి చెత్త లారీ కూడా వస్తుంది. చెత్త లారీ వచ్చి ఏం తీసుకెళ్తుందండి, ఊర్లో ఉన్న చెత్తనంతా, పొడి చెత్త తడి చెత్త అని వేరు చేసిస్తున్నారు ఈ మధ్య. తడి చెత్త అయినా చెత్తే, పొడి చెత్త అయినా చెత్తే. ఈ చెత్తనంతా నెత్తినేసుకొని అది వెళుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి అయిన సన్నిధి కుడి వచ్చిన నీవు చెత్తను మోసే వ్యక్తిగా ఉన్నావా? వ్యర్థమైన వాటిని మోసుకుంటూ తిరిగే వ్యక్తిగా ఉంటున్నావా? శ్రేష్టమైన వాటిని సేకరించేవాడుగా ఉంటున్నావా? వాక్యం సెలవిస్తుంది, ఆయన సంచరించే పాళయం గనుక అది పరిశుద్ధంగా ఉండాలి. ఒకసారి ప్రియులారా, దేవుని ప్రజల విజయాన్ని చూసి, వారి ప్రగతిని చూసి, బాలాకు అనే మోయాబు రాజు, వీళ్ళ రాజు ఎవరు, వీళ్ళని నడిపించేది ఎవరు, వీళ్ళ బలం ఏంటి, వీళ్ళ సైన్యం ఎక్కడ, ఎవరికి అంతు చిక్కట్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళుతుంటే అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు వాళ్ళకి స్వాస్థ్యముగా ఇస్తున్నారు. ఏ శత్రువులు వాళ్ళ ఎదుట నిలబడలేకపోతున్నారు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరని వాగ్దానం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవ్వరూ నిలబడలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియదండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ రాజు ఎవరంటే, రాజు లేడు వారికి. రాజు లేకపోతే మరి వాళ్ళ పాలన ఎట్లా అంటే, వాళ్ళ మధ్యలో పెద్ద ఆయన ఉన్నాడు, ముసలాయన, ఆయన పేరు మోషే పెద్ద ఆయన ఒక ఆయన, ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు, ఆయన చెప్పింది వీళ్ళు వింటుంటారు. సరే, వాళ్ళ సైన్యం ఏంటంటే పెద్దగా సైన్యం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే పెద్ద ఆయుధాలు కూడా ఏమీ లేవు. కత్తి పట్టుకోలేదు, కారం తీసుకోలేదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్న వాళ్ళకి విజయం ఎలా, వాళ్ళ సైన్యం ఎలా, ఎవరికి అర్థం కావట్లా. అప్పుడు ఎవరో చెప్పారు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు ఎవ్వరు ఏమీ చేయలేరు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. సరే, అప్పుడు ఆయన ఆలోచించాడు, సరే వీళ్ళ ఆశీర్వాదాన్ని శాపంగా మారుస్తే అప్పుడు మనం ఈజీగా వీళ్ళని జయించవచ్చని శపించే వ్యక్తి ఒకడున్నాడు. ఆయన దీవిస్తే దీవెన, శపిస్తే శాపాలు. అలాంటి ఒక ప్రవక్తను పిలువనంపించాడు. బహుమానం ఇచ్చి, డబ్బిచ్చి అతను పిలువనంపించాడు. ఆయన కూడా ముందు వద్దని చెప్పినా ఆ తర్వాత బహుమానానికి ఆశపడి వచ్చాడండి. వచ్చి ఆ ప్రజలందరినీ చూసి ఒక కొండ మీదకి ఎక్కి అక్కడ నుండి వాళ్ళ గుడారాలన్నిటిని చూసి, వాళ్ళ పాళయం చూసి, వాళ్ళున్న ప్రదేశం అంతటిని చూసి వారిని శపిస్తామని నోరు తెరిచాడండి. శాపవచనాలన్నిటిని దేవుడు ఆశీర్వచనంగా మార్చేశాడు. చెప్పట్లు కూడా మందరు గట్టిగా. ఎందుకంటే ఆ పాళయం అంతట్లో దేవుడు సంచరిస్తున్నాడు. ఆ ప్రదేశం అంతా చాలా పరిశుద్ధంగా ఉంది. ఆ ప్రదేశం అంతట్లో దేవుడు సంచరిస్తున్నాడు. దేవుడు వారిని ఏ శత్రువులకు అప్పచెప్పడు. కాబట్టి శాపవచనాలని ఆశీర్వచనంగా మారిపోతుంటే అప్పుడు సిగ్గుపడిపోయాడండి. ఆ బిలాము ప్రవక్త కూడా సిగ్గుపడిపోయాడు. ఆయన అంటాడు, దీవించుమని నాకు సెలవు దాన్ని నేను మార్చలేకపోతున్నాను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. అవి వాగుల వల్ల వ్యాపిస్తూ ఉన్నాయి. అది నది తీరమంది తోటల వల్ల ఉన్నది. అది యెహోవా నాటిన అగరు చెట్ల వల్ల ఉన్నది. అది దేవదారు వృక్ష వల్ల ఉన్నది అని దీవించడం ప్రారంభించాడండి. అప్పుడు పిలిచినవాడు అన్నాడు, రాజు అన్నాడు, నేను ఎందుకు పిలిచాను? సొమ్ము నాది, డబ్బు నాది, బహుమానం తీసుకుని వాళ్ళని దీవిస్తున్నావేంటి బాబు అంటే, దేవుడు అలా దీవింప చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. అప్పుడు ఆయన అడిగాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, వీళ్ళని ఏం చేస్తే వీళ్ళ మీద నేను విజయం సాధించగలుగుతానంటే, ప్రియులారా, చివరికి ఆయన గుర్తించాడు. ఎవరు? బిలాము ప్రవక్త అన్నాడు, అయ్యా వీళ్ళని ఎలా శపించాలంటే ఎవ్వరి తరం కాదు. ఒక రహస్యం చెప్తాను నీకు, పక్కకు రా. ఇది దేవుని రహస్యం. ఒక రహస్యం చెప్తాను. దేవుడు వారి మధ్యలో ఉన్నంత వరకు నీవు కాదు కదా, నేను కాదు కదా, ఎవరొచ్చినా ఏం చేయలేరు. దేవుడు వారి పక్షాన ఉన్నంత వరకు దేవుడు వాళ్ళని అసహించుకునేటట్లు నీకు ఒక విషయం చెప్తాను, రహస్యంగా చెప్తాను. రమ్మని పక్కకు తీసుకెళ్ళాడు. ఏంటి చెప్పంటే, వాళ్ళు అపవిత్రులు అవ్వాలి. వాళ్ళు పాడైపోయారు అనుకో, ఆ పాడైపోయిన పాళయంలో దేవుడు సంచరించడు. అందుకోసమే వాళ్ళ మనసు పాడవాలి, వాళ్ళ దేహాలు పాడైపోవాలి. వాళ్ళు పాడైపోయే ఆలోచన ఒకటి చెప్తాను నేను అని అన్నాడు. ఏంటి చెప్పంటే, అప్పుడు ఆలోచన చెప్పాడండి, మిద్యాను స్త్రీలను వాళ్ళ మధ్యలోనికి పంపించండి. మిద్యాను స్త్రీలని వారి మధ్యలోనికి పంపించండి. అక్కడున్న పురుషులు వారి మీద వ్యామోహాన్ని పెంచుకోండి. ఒకవేళ వాళ్ళ పాపం చేశారనుకో,
పాళెమంతా పాపంతో నిండిపోతుంది. అప్పుడు నీవు నేను వాళ్ళని ఓడించాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళని విడిచి పక్కకు తొలగిపోతాడు. వాళ్ళు ఎప్పుడైతే పాపం ప్రవేశిస్తుందో ఆ పాపం ఉన్న చోట ప్రభువు ఉండడు. పాళెం పవిత్రంగా ఉంటుంది కాబట్టి, పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు కనుక మన శాపాలేమి వాళ్ళకి పని చేయవు. మన శాపాలేమి పని చేయవు వాళ్ళకి. అందుకోసమే వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళ మనసు పాడైపోవాలి, వాళ్ళ దేహాలు పాడైపోవాలి. దానికోసం ఈ ఫార్ములా అని దేవుని రహస్యాన్ని వాళ్ళకి తెలియచేయడం జరిగిందండి. అప్పుడు ఆ బాలాకు రాజు ఏం చేశాడంటే, అలాగే ఆయన చెప్పినట్లుగానే మోయాబు స్త్రీల్ని ఆ పాళయాలకు పంపించడం, వాళ్ళు వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడడం, వాళ్ళని భోజనానికి రమ్మని పిలవడం, ఏంటంటే వాళ్ళని భోజనాన్ని తీసుకెళ్ళడం, విగ్రహారాధన చేయడానికి ప్రేరేపించడం, ప్రోత్సహించడం. ప్రియుల ఆ తర్వాత వాళ్ళతో వ్యభిచరించారు, పాపం చేశారు. పాళయమంతా పాడైపోయింది. ప్రియుల దేవుని కోపం వాళ్ళ మీద, దీవించాలనుకున్న దేవుని యొక్క దీవెన కాదు కదండి, కోపం ఆ ప్రజల మీదకి వచ్చింది. ఆశీర్వాదం రాకపోగా శాపం ఆ ప్రజల మీదకి వచ్చిందండి. దాదాపుగా 24,000 మంది చనిపోయారు అక్కడ. ఫినెహాస్ అనేవాడు లేచి ఆ పాపానికి పరిహారార్థమై పాపాన్ని పరిహరించినప్పుడు ఆ దోషం నిలిచిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు కానీ సంఘాలు కానీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, దేవుడు సంచరించే వాతావరణం ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.